హలో ఎవ్రీవన్. సో ఆల్మోస్ట్ మా పెయింటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. పెయింటింగ్స్ వేయడం అయితే సో తొందరగా ఇంట్లోపై వేసేమన్నాము. ఆల్రెడీ బయట వర్క్ అంతా వేసేసారు. ఇంట్లో ఎందుకు తొందరగా వేసుకోమని, ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కదా, మళ్ళీ అత్తమ్మ ఒక్కరు పెట్టుకోలేరు, మాకు టైం అయిపోతుంది. మళ్ళీ మేము అదే మా వారు డ్యూటీకి ఇంకా సెలవు పెట్టుకొని వచ్చేటప్పుడు ఇంకా తొందరగా మాకున్న టైంలోనే అన్నీ ఫినిష్ చేసుకోవాలి కదా. సో పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ కిచెన్కి వేస్తే కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ పెట్టేసాము, అత్తమ్మే పెట్టేశారులేండి. ఇంకా ఇది బెడ్రూమ్లో అండి. ఫ్రంట్కి ఇలా వేసారు, ఎలా ఉంది చెప్పండి. ఇంకా ఇవండి మెయిన్ టాస్క్ అండి. ఇవి తోముకొని మళ్ళీ పెట్టుకోవడం. ఇది మా పెళ్ళికండి ఇచ్చారు మా అమ్మ వాళ్ళు. మా శ్రీకాకుళం సైడ్ అయితే మాత్రం కంపల్సరీ ఇవి పెడతారండి. ఆల్మోస్ట్ వద్దు అనేస్తే దీని బదులు ఇంకేదో ఇచ్చేస్తారు. సో మా అత్తమ్మలు వద్దన్నారు కానీ అయినా సరే మా అమ్మలు ఇచ్చేసారండి. దీనివల్ల ఏం ఉపయోగము ఉండదండి. ప్రతి పండగకి కూడా దోముకొని మళ్ళీ పైన పెట్టుకోవడం. 1 కిలో చింతపండు దండుగా చిన్న ఐటమ్స్ ఉన్నాయి కదా, అవైతే ఏమైనా మనం పూజలు వ్రతాలు చేసుకుంటాం కదా, అట్లాంటప్పుడు ప్రసాదంగా పెట్టుకొని యూజ్ అవుతాయి. ప్రతి ఇయర్ కూడా నుండి మా పిన్ని అన్నీ క్లీన్ చేసేస్తారు మేము వెళ్ళేటప్పటికి. సో ఈ ఇయర్ మేము ఉన్నాం కదా, మళ్ళీ మా పిన్ని వస్తానని చెప్పారు. సరేలే తను వచ్చిన లోపు మరి ఎందుకులని చెప్పైతే నేను మా అత్తమ్మ మాకు వచ్చిన వాటికి మేమైతే క్లీనింగ్ అని చేసేసామండి. ఇవి ఒక్కటే కాదు, ఇంకా డబ్బాలు డొక్కులు కూడా ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసి పెట్టేసాము. సో స్టార్టింగ్ నుంచి ఇంకా చిన్న పనులు ఉన్నాయండి. గేట్కి, నెక్స్ట్ కిటికీలకి అవన్నీ ఉన్నాయి. అవంతా పెద్ద పని ఉండదు కదా, వాళ్ళనమాట మేము వెళ్ళిపోయినా మేము వేసిస్తాంలే అని చెప్పారు. సో ఇల్లంతా అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేసామండి. సో మీకు చూపిస్తాను రండి. మా పిన్ని వచ్చారు, మా పిన్ని నేను కలిసి అయితే అంతా పెట్టేసామండి. ఇంకా సో లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంట్లో వర్క్ అంతా అదే పెయింటింగ్స్ అంతా ఫినిష్ అయిపోయినట్టుగానండి. ఇక కిచెన్ మా పిన్ని ఆల్రెడీ సర్దేశారు, మళ్ళీ చదువుతుంది, చిన్నవన్నీ పెడుతుంది. ఇంకా బెడ్రూమ్ కూడా ఉందండి. ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. ఈ పెట్టుంది కదా మా అత్తమ్మ వాళ్ళ పెళ్ళికి ఇచ్చారంటే చాలా జాగ్రత్తగా ఉంచుకున్నారు. ఇక్కడ పని అయిపోయింది కనుక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. 1 నెల రోజులు ఉన్నాను. సో అమ్మ వాళ్ళ ఇంట్లో 1 డేనే ఉన్నానండి. లాస్ట్ ఒక 2 డేస్ అయినా ఉందామని చెప్పి అయితే వెళ్ళాను. మా అమ్మ చెనక్కాయలు ఇస్తే ఒలుసుకుంటున్నాను విజయవాడ తీసుకెళ్దామని. మా అమ్మ ఇల్లు కూడా చూపించేస్తారండి. సో ఇదంటే నూర్చుకోవడానికి కళ్ళంలా ఉంచుకున్నారు. వీళ్ళైతే రీసెంట్గా కట్టారు కనుక కొంచెం సోగ్గా ఉంటుంది వీళ్ళిల్లు. సో బాగుంటుందండి. నాకు కూడా డబుల్ బెడ్రూమ్, చాలా పెద్దవి. టైం వచ్చేటప్పుడు లోపల కూడా చూపిస్తానండి. అదే ఊరి స్టార్టింగ్లోనే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంకా ఇంట్లో ఊర్లోకి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. చుట్టూరు పొలాలు, చాలా బాగుంటుందండి. చాలా రోజులు అయిపోయిందండి పాయసం తిని. మా అమ్మ పచ్చి కొబ్బరి వేసి చేస్తారు, సూపర్ చేస్తారు తెలుసా. నా ప్రతి బర్త్డే కూడా ఇలానే చేసేదండి. ఇంకా కొంచెం చికెన్ ఉంటే చికెన్ పకోడీ చేసి పెట్టమంటే చేసి పెట్టేశాను. నాకు మా ఎదురింటి వదిన గారు అనమాట గోరింటాకు ఇచ్చారు. మా అమ్మాయికి అంటే పడుకుడు పెందులు అని చెప్పేది నేను పెట్టలేదు దానికి. పొద్దున్న లేసి గోల చేస్తే మా చెట్టుది నూరి పెడుతున్నాను. మిక్సీలో వేసేవచ్చు, సో నూరి పెట్టడం నాకు ఇష్టం అని చెప్పి అయితే ఇలా చేస్తున్నాను. ఎప్పుడో పానీపూరీలు ఉండిపోయి ఇదివరకు తెచ్చినవి. ఇంక మా పిల్లల్ని అడిగారు కదని చెప్పి అయితే బుడిదలో మిక్సర్ ఫేమస్ అండి, అది తెచ్చేసుకొని ఇంకా పానీపూరీగా అయితే చేసేసుకున్నాము. టేస్ట్ అయితే మాత్రం ఎప్పుడు పానీపూరి చేసిన సూపర్ అండి. నేను ఇంట్లో ఉన్నవే చేసుకొని పెడతాను కానీ బయట పానీపూరి అయితే మా పిల్లలకి ఎప్పుడు పెట్టను. ఇంకా అమ్మ వాళ్ళు అనమాట ధాన్యం ఉడకబెట్టమన్నారు. సో అంటే వద్దులని చెప్పారు, ఉడకబెడతామని అడిగితే సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అండి అప్పుడప్పుడు ఇట్లాంటివి చేయడం. సో అలా అని చెప్పి అయితే చేస్తాను. ఎలా ఉంది? పల్లెటూరులో ఇవన్నీ కామన్ అండి, వింతగా అనిస్తే మాత్రం అనుకోవద్దు. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా, కుదిరితే సబ్స్క్రైబ్.